డయాక్ యొక్క కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అండ్ సింబల్, వర్కింగ్ ఆపరేషన్ అండ్ విఏ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూసినట్టయితే, ద డయోడ్ దట్ కెన్ వర్క్స్ ఆన్ ఏసీ అండ్ ఇట్ ఈస్ ఏ పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ హ్యాస్ టూ టెర్మినల్స్ విచ్ కెన్ కండక్ట్ ఇన్ ఐదర్ డైరెక్షన్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బైడైరెక్షనల్ డివైస్. డెఫినేషన్ ఆధారంగా చేసుకొని చూసినట్టయితే, డయాక్ అంటే ద డయోడ్ దట్ కెన్ వర్క్స్ ఆన్ ఏసీ అంటే డయోడ్ అనేది ఏసీ మీద రన్ అయితే దాన్ని డయాక్ అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే యాక్చువల్లీ డయోడ్ అనేది డీసీలో వర్క్ చేస్తుంది, అంటే ఏసీలో కూడా వర్క్ చేస్తుంది, కాకపోతే ఓన్లీ పాజిటివ్ పీక్లో మాత్రం వర్క్ చేస్తుంది, నెగిటివ్ పీక్లో ఆఫ్ అయిపోతుంది. అలా కాకుండా పాజిటివ్ పీక్లో అలానే నెగిటివ్ పీక్లో కూడా వర్క్ చేస్తేనే డయాక్ అంటారు. నెక్స్ట్, అండ్ ఇట్ ఈజ్ ఏ పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ హ్యాస్ టూ టెర్మినల్స్. డయాక్ అనేది ఒక పవర్ ఎలక్ట్రానిక్ డివైస్, దానికి రెండు టెర్మినల్స్ ఉంటాయి, T1 T2 అని. ఆ T1 T2 అనేవి మనం సప్లై లైన్స్కి కనెక్ట్ చేసుకుంటాం. అండ్ కింద చూసినట్టయితే విచ్ కెన్ కండక్ట్ ఇన్ ఐదర్ డైరెక్షన్ అంటే మన నార్మల్గా డయోడ్ అనేది ఓన్లీ ఒక సైకిల్లో మాత్రమే పనిచేస్తుంది ఏసీకి కనెక్ట్ చేస్తే. కాకపోతే ఈ డయాక్ అంటే ఏంటి, ఇది రెండు సైకిల్స్లో కూడా పనిచేస్తుంది. ఏసీలో పాజిటివ్ సైకిల్ ఉంటుంది, నెగిటివ్ సైకిల్ ఉంటుంది కదా. సో రెండు సైకిల్లోనూ పనిచేస్తుంది. సో కింద చూసినట్టయితే హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ బైడైరెక్షనల్ డివైస్. దట్ మీన్స్ ఇది పాజిటివ్ సైకిల్లోనూ పనిచేస్తుంది, నెగిటివ్ సైకిల్లో పనిచేస్తుంది. సో దట్ వీటిని బైడైరెక్షనల్ డివైస్ అన్నారు. సో దట్ ఇప్పుడు డెఫినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ డయాక్ చూద్దాం. గైస్, ఇప్పుడు నేను స్క్రీన్ మీద పెట్టింది డయాక్ యొక్క సింబల్ ఆర్ సర్క్యూట్ సింబల్ అని కూడా అంటారు. ఓకే, మీరు ఆ సింబల్ని అబ్జర్వ్ చేసినట్టయితే అందులో రెండు డయోడ్స్ ఉన్నాయి కదా. రెండు డయోడ్స్ అనేవి యాంటీ ప్యారల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఒకసారి యాంటీ ప్యారల్ కనెక్షన్ ఎలా ఉంది అనేది చూద్దాం. మనం డయాక్ని పిఎన్ డయోడ్ కింద మాట్లాడుకుందాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక పిఎన్ డయోడ్, రైట్ సైడ్ ఉన్నది ఒక పిఎన్ డయోడ్. రెండింటిని యాంటీ ప్యారల్లో కనెక్ట్ చేసి సప్లైకి ఇస్తేనే అది సేమ్ డయాక్ లాగే యాక్ట్ చేస్తుంది. మీకు కన్స్ట్రక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. రెండు డయోడ్లని యాంటీ ప్యారల్లో కనెక్ట్ అయి ఉంటే అదే డయాక్. అసలు మీకు డయోడ్ అంటే ఏంటో తెలియకపోతే నేను పిఎన్ డయోడ్ యొక్క వీడియో అయితే చేస్తాను. సో ఒకసారి వెళ్ళి దాన్ని వాచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. మనం కన్స్ట్రక్షన్ డీటెయిల్స్లో మెయిన్గా చూడాల్సింది డయాక్ యొక్క క్రాస్ సెక్షన్ వ్యూ అంటే డయాక్ను హాఫ్గా కట్ చేసి అందులో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, అవి ఎన్ని టెర్మినల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ కంప్లీట్ కన్స్ట్రక్షన్ చూస్తే అదే టోటల్గా కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అనమాట డయాక్ యొక్క. యాక్చువల్లీ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి డయాక్లో ఉండే 4 లేయర్సే. కాకపోతే వాటిని ఎలా డివైడ్ చేశారంటే పిఎన్ అండ్ పిఎన్ డాష్ కింద డివైడ్ చేశారు. అండ్ ఈ డయాక్ వచ్చేసి T1 T2 అని టెర్మినల్స్ ఉంటాయి, అంతేగాని యానోడ్ క్యాథోడ్ అని సపరేట్గా ఏమి ఉండవు. T1 T2 అని రెండు టెర్మినల్స్ ఉంటాయి. ఇందులో ఒక టెర్మినల్ పర్టికులర్గా యానోడ్ అని, ఒక టెర్మినల్ పర్టికులర్గా క్యాథోడ్ అని చెప్పలేం. ఎందుకంటే మనం ఇచ్చే సప్లై డైరెక్షన్ బట్టి ఆ కండక్షన్ అనేది మారిపోతుంది. సో ఖచ్చితంగా టెర్మినల్ 1 టెర్మినల్ 2 అనాలి, కానీ ఎక్కడ యానోడ్ క్యాథోడ్ అని మాత్రం మెన్షన్ చేయకూడదు. డయాక్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాక్ అనేది కంట్రోలబుల్ డివైస్ కాదు. ఎందుకంటే ఎస్సీఆర్లో చూస్తే మీకు గేట్ అనేది ఉంటుంది. మన గేట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని టర్న్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఈ డయాక్ వచ్చేసరికి ఎటువంటి కంట్రోలింగ్ ఆప్షన్ ఉండదు, ఎటువంటి గేట్ కూడా ఉండదు. కాబట్టి డయాక్ అనేది ఫుల్లీ ఆటోమేటికల్లీ ఆపరేట్ అయ్యేది నాన్ కంట్రోలబుల్ డివైస్. కంట్రోల్ చేయలేము దీన్ని, ఆపరేషన్ని మనం కంట్రోల్ చేయలేము. సో ఇది గైస్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ గురించి. ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ డయాక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ ఆఫ్ డయాక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, డయాక్కి మనం ఏసీ సప్లై ఇస్తున్నాం అంటే ప్రతి హాఫ్ సైకిల్కి మనకి టెర్మినల్స్ అనేవి రివర్స్ అవుతాయి. అంటే పాజిటివ్ ఉండాల్సిన చోట నెగిటివ్ ఉండాల్సిన చోట పాజిటివ్ అనేది అవుతుంది. సో దట్ అలాంటి టైంలో ఫస్ట్ హాఫ్ సైకిల్లో డయోడ్ 1 అనేది యాక్టివేట్ అవుతుంది. అట్లనే సెకండ్ హాఫ్ సైకిల్లో డయోడ్ 2 అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్చువల్లీ ఇలా డయోడ్ 1 డయోడ్ 2 అని ఏముండదు, డైరెక్ట్గా డయాక్కే ఉంటుంది. కాకపోతే ఈ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సింపుల్గా ఉంటుందని నేను ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకున్న థియరీ అనేది ఒకసారి చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ హాఫ్ సైకిల్ ఇచ్చుకున్నప్పుడు టెర్మినల్ 1 దగ్గర పాజిటివ్, టెర్మినల్ 2 దగ్గర నెగిటివ్ ఉందనుకుందాం. ఓకేనా.
ఫస్ట్ టెర్మినల్ 1 దగ్గర పాజిటివ్, టెర్మినల్ 2 దగ్గర నెగిటివ్ ఉన్నప్పుడు డయోడ్ 1 అనేది యాక్టివేట్ అయింది. దట్ మీన్స్ డయోడ్ 1 అనేది ఫార్వర్డ్ బయాసింగ్లోకి వచ్చింది. ఈ ఫార్వర్డ్ బయాసింగ్ అంటే ఏంటో తెలియకపోతే, బేసిక్ కనుక లేకపోతే ఖచ్చితంగా పిఎన్ డయోడ్ వీడియో చూడాల్సిందే మీరు. ఓకే, ఇంకా దాంతో వదిలేండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫార్వర్డ్ బయాస్లో ఉంటే కనుక కండక్షన్ అనేది జరుగుతుంది. అలా ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి? యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ కనుక కనెక్ట్ అయి ఉంటే అది ఫార్వర్డ్ బయాస్. అలా కాకుండా యానోడ్కి నెగిటివ్, క్యాథోడ్కి కనుక పాజిటివ్ కనెక్ట్ అయి ఉంటే అది రివర్స్ బయాస్. ఓకేనా? ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే కండక్షన్ జరుగుతుంది కదా. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఫస్ట్ హాఫ్ సైకిల్లో ఉన్నప్పుడు T1కి పాజిటివ్, T2కి నెగిటివ్ వచ్చింది. ఓకే, దట్స్ ఇట్. T1కి పాజిటివ్ వచ్చినప్పుడు డయోడ్ 1కి యానోడ్కి పాజిటివ్ వెళ్తుంది. అట్లనే T2కి నెగిటివ్ వచ్చినప్పుడు డయోడ్ 1కి నెగిటివ్కి డయోడ్ 1 క్యాథోడ్కి నెగిటివ్ వెళ్తుంది. సో దట్ డయోడ్ 1 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంది. సో కండక్షన్ అనేది అక్కడి నుంచి జరుగుతుంది. దెన్ ఫస్ట్ హాఫ్ సైకిల్లో డయోడ్ 2 అనేది ఆన్ అవ్వదు. సిమిలర్గా నెగిటివ్ హాఫ్ సైకిల్లో డయోడ్ 1 అనేది రివర్స్ బయాస్ అయిపోతుంది, డయోడ్ 2 అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చేస్తుంది. సేమ్ యాజ్ మళ్ళీ డయోడ్ 2 నుంచి కండక్షన్ అనేది జరుగుతుంది, డయోడ్ 1 నుంచి ఎటువంటి కండక్షన్ జరగదు. సేమ్ ఇదే ఆపరేషన్ ఇప్పుడు మనం క్రాస్ సెక్షన్ వ్యూలో చూద్దాం. ఫస్ట్ ఏసీలో పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు పిఎన్ ఇప్పుడు నేను డైరెక్షన్ చూపిస్తున్నాను చూసారా, ఆ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలానే నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు పిఎన్ డాష్ ఈ లేయర్స్ నుంచి కండక్షన్ అనేది జరుగుతుంది. సో సింపుల్ వర్కింగ్, సో దట్ మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది అచీవ్ అయిపోయింది డయాక్ నుంచి. ఎలా అంటే మనం ఒక డయోడ్ యూజ్ చేస్తే కనుక ఓన్లీ ఒక సైకిల్ మాత్రమే అది కండక్షన్ జరిగి మిగతా సైకిల్లో రెస్ట్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో కండక్షన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ డయాక్లో మనకు ఫుల్ ఎఫిషియన్సీ, అంటే ప్రతి సైకిల్లోనూ ఇది వర్క్ చేస్తుంది. సో మనకి కంప్లీట్ సైకిల్ ఎఫిషియన్సీ అనేది వచ్చేస్తుంది. ఇంతేగా సింపుల్ వర్కింగ్ డయాక్ అనేది. అండ్ డయాక్లో మెయిన్ డ్రాబ్యాక్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇందులో కంట్రోలింగ్ ఆప్షన్ అనేది ఉండదు. మనం కంట్రోల్ చేయడానికి గేట్ టెర్మినల్ ఉండదు. సో దీన్ని రెక్టిఫై చేస్తూ వచ్చిందే ట్రయాక్ మీద కూడా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ డయాక్ని గేట్లెస్ ట్రయాక్ అని కూడా అంటారు. ఇది ఒక బిట్ కింద ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. డయాక్ అనేది గేట్లెస్ ట్రయాక్. ఓకే గాయస్, వర్కింగ్ అయితే చూసారు. ఇప్పుడు విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయాక్ చూద్దాం. విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏమీ లేదు, మనం ఏసీ సప్లై ఇస్తున్నాం కదా డయాక్కి. అలా ఏసీ సప్లై ఇస్తున్నప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్లో డయాక్ ఎలా బిహేవ్ చేస్తుంది, డయాక్ యొక్క వోల్టేజ్ ఎలా ఉంటుంది, డయాక్ యొక్క కరెంట్ ఎలా ఉంటుంది. అలానే నెగిటివ్ హాఫ్ సైకిల్లో డయాక్ యొక్క వోల్టేజ్ ఎలా ఉంటుంది, డయాక్ యొక్క కరెంట్ ఎలా ఉంటుంది, డయాక్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించేదే విఐ క్యారెక్టరిస్టిక్స్. కమింగ్ టు విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయాక్ చూద్దాం. ఫస్ట్ డయాక్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ చూద్దాం. పాజిటివ్ హాఫ్ సైకిల్లో సిమిలర్లో మీరు ఎస్ఈఆర్లో చూసినట్టే ఫస్ట్ డయాక్కి మధ్యలో ఉన్న బ్యాండ్ ఉంటుంది కదా, వాటిని వ్యాలెన్సీ బ్యాండ్ అని అంటారు. అది కనుక బ్రేక్ డౌన్ అయితే మాత్రమే కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఎటువంటి కండక్షన్ ఉండదు, స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే చెప్తాను. మీరు ఇప్పుడు యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ ఇచ్చారు, డయోడ్ 1 యాక్టివేట్ అయింది, అక్కడ వరకు ఓకే. కాకపోతే అది కండక్షన్లోకి రావడానికి వాటి మధ్యలో ఉన్న బ్యాండ్స్ అనేవి బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అవ్వాలంటే సమ్ రిక్వైర్డ్ వోల్టేజ్ అనేది కావాలి. సో ఆ రిక్వైర్డ్ వోల్టేజ్ వచ్చేసి 30 to 50 volts ఉంటుంది డయాక్ వచ్చేసి. ఓకేనా? అండ్ డయాక్లో ఇంటర్నల్గా సమ్ డ్రాప్ కూడా ఉంటుంది. ఆ ఇంటర్నల్ డ్రాప్ వచ్చేసి 3 to 5 volts ఇంటర్నల్ డ్రాప్ ఉంటుంది. ఓకే, మనం 30 to 50 volts ఇచ్చినప్పుడు ఆ మధ్యలో ఉన్న బ్యాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయ్యి అప్పుడు కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ఈ బ్యాండ్స్ అనేవి బ్రేక్ అయిన తర్వాత అంత వోల్టేజ్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ గ్రాడ్యువల్గా మనం వోల్టేజ్ డిక్రీజ్ చేసుకొని మనకు డిజైర్డ్ వోల్టేజ్ దగ్గర మనం ఆపరేట్ చేసుకోవచ్చు. దెన్ మన వోల్టేజ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం లోడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే మన కరెంట్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అదే వాడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించాడు. ఫస్ట్ మీరు వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ వోల్టేజ్ ఇంక్రీజ్ ఎక్కడి వరకు అవుతుందంటే VB01 అంటే బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఆఫ్ డయాక్. ఓకేనా? అది 30 to 50 volts ఉంటుంది. కాకపోతే స్మాల్ రైజ్ ఇన్ కరెంట్ చూడొచ్చు మీరు. అది ఏంటంటే అది నథింగ్ బట్ లీకేజ్ కరెంట్ అనమాట. మనకు తెలిసిందే పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఎలా యాక్ట్ చేస్తుందో నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా అలానే యాక్ట్ చేస్తుంది. ఇందాక నేను మీకు ఏదైతే చెప్పానో పాజిటివ్ హాఫ్ సైకిల్లో కంప్లీట్గా
నెగటివ్ ఆఫ్ సర్కిల్లో జరుగుతుంది. అదే వాడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించాడు. అదే డయాక్ యొక్క విఏ క్యారెక్టరిస్టిక్స్. ఓకే గైస్, ఎలా ఉంది ఇవాళ వీడియో? సో గైస్, ఇవాళ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి గైస్. అలానే ఎలాంటి టాపిక్స్ ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి. అలానే నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా సరే కమెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మనకి సబ్స్క్రైబర్స్ బేస్ అనేది చాలా తక్కువగా ఉంది. మనది న్యూలీ కమింగ్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ బేస్ లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయండి.